దేవుడు ఎంత శక్తిమంతుడో, మన దేవుడు ఎంత బలవంతుడో, మన దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఎంతో అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనము. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చెను. ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. చాలు. కాబట్టి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారి దగ్గరికి దేవుని వాక్యం వినటానికి పురుషులు ఒక 5,000 మంది వస్తూ వచ్చారు, స్త్రీలు ఒక 10,000 మంది వస్తూ వచ్చారు, పిల్లలు ఒక 20,000 మంది వస్తూ వచ్చారు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో అద్భుతంగా పరలోకమును గురించి ప్రజలకి వాక్యం చెప్తూ వచ్చాడు. ప్రజలందరూ సంతోషించారు, ఆనందిస్తూ వచ్చారు. అయితే వారికి తిననేమి కూడా లేదన్నమాట. శిశువులు వచ్చి, బోధకుడా, వారిని పంపివేద్దాము, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు కదా, వారు పల్లెల్లోకి పట్టణంలోకి వెళ్ళి ఏమన్నా కొనుక్కుంటారు అని చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఇంతమందికి భోజనం పెట్టడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఒక్కొక్కరు కొంచెం కొంచెం పుచ్చుకోవాలన్నా కూడా 300 దేనారములు కావాలి కదా అని అంటూ వచ్చారు. అప్పుడు ప్రభు, మీ దగ్గర ఏముందంటే, శిశువులు వెళ్ళి చూసినప్పుడు అంతమంది జనసమూహంలో 7 రొట్టెలు 2 చేపలు ఉంటూ వచ్చాయి. అది వచ్చి ప్రభువుకు చెప్తూ వచ్చారు. ప్రభువు, మీరు ఇక బంతుల మీద కూర్చోండి, వారికి అన్నం పెడదాం అన్నాడు. అప్పుడు వారికి ఆశ్చర్యమైంది. ప్రభు ఆ 5 రొట్టెల్ని 7 రొట్టెల్ని 2 చేపలను ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించినప్పుడు వాళ్ళు ఇంచుమించు పురుషులు 5,000 మంది, స్త్రీలు 10,000 మంది, పిల్లలు 20,000 మంది పుష్టిగా తింటూ వచ్చారు. మిగిలిన గంపలు 12 ఎత్తుతూ వచ్చారు. మన ప్రభు అంత మహిమపరుడు. నీవు కూడా ఆయన మీద ఆనుకున్నట్లయితే నిన్ను, నీ బిడ్డల్ని, నీ ఉద్యోగాల్ని దేవుడు నిండార్లుగా దీవిస్తాడు.